కడప జిల్లా బద్వేల్లోని సంజీవని ఆసుపత్రిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కాలం చెల్లిన మందులను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ ఓ బాధితుడు ఆరోపించారు. ఈ వ్యవహారంపై అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బద్వేల్ మండలం కొత్త చెరువు గ్రామానికి చెందిన కొడుగుడూరు భాస్కర్ తన కుమార్తెకు కడుపు నొప్పి రావడంతో సంజీవని ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యం అనంతరం ఆసుపత్రి నుంచి మందులు తీసుకుని ఇంటికి వెళ్లిన తర్వాత వాటిని పరిశీలించగా సెఫోడాక్సిమ్ 200 మిల్లీగ్రాముల మందు గడువు 2025 అక్టోబర్లోనే ముగిసినట్టు గుర్తించామని బాధితుడు తెలిపారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వైద్యుల దృష్టికి తీసుకెళ్లగా మందులు తయారు చేసిన కంపెనీని సంప్రదించాలని సమాధానమిచ్చారని భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రజలకు అందించే మందుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్థానికులు అంటున్నారు. ఆసుపత్రిలోని మందుల నిల్వలు, ఫార్మసీ రికార్డులు, బిల్లులు, మందుల గడువు తేదీలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా డ్రగ్ కంట్రోల్ అధికారులు వెంటనే స్పందించి సమగ్ర తనిఖీలు చేపట్టాలని, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.